ఎల్బీ నగర్ మియాపూర్ రూట్లో మెట్రో రైలు నిలిచిపోవడంతో మెట్రో ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. రైల్వే స్టేషన్లలో వేల సంఖ్యలో ప్రయాణికులు ఎదురు చూడాల్సినటువంటి పరిస్థితి. ఎల్బీ నగర్ మియాపూర్ రూట్లోనే ఈ సంఘటన జరిగింది. మెట్రో రైలు ఒకసారిగా ఆగిపోవడంతో ఆ రూట్లో మొత్తం ప్రయాణికులందరూ కూడా ఎక్కడికక్కడే నిలిచిపోవాల్సిన పరిస్థితి. మెట్రో సర్వీసులు ప్రస్తుతం హైదరాబాద్లో ఆగిపోయాయి. ఉదయాన్నే కిక్కిరిసి ఉండేటువంటి మెట్రో రైలు పెద్ద సంఖ్యలో మెట్రో అలవాటు పడ్డటువంటి ప్రజలు ఇప్పుడు ఒక్కసారిగా అవస్థలు పడాల్సినటువంటి పరిస్థితి, ప్రత్యామ్నాయ మార్గాలు వెతుక్కోవాల్సినటువంటి పరిస్థితి. పూర్తి వివరాలు అందించడం కోసం మా ప్రతినిధి సత్య సిద్ధంగా ఉన్నారు. సత్య, అసలు ఏం జరిగింది? మెట్రో అధికారులు ఏం చెప్తున్నారు? ఎందుకు ఈ సాంకేతిక లోపం తలెత్తింది? ఎప్పటిలోగా ఇది రెస్టోర్ అయ్యేటువంటి ఆస్కారం ఉంది? హైదరాబాద్ లో మెట్రో రైలు నిశ్చయం ఇదొక సాంకేతిక సమస్యలు తలెత్తడంతో దాదాపుగా ప్రయాణికులందరూ కూడా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. కొద్ది రోజుల క్రితం కూడా జూబ్లీ చెక్ పోస్ట్ వద్ద చిన్న సాంకేతిక లోపం వల్ల మెట్రో రైలు నిలిచిపోయింది. తాజాగా ఇప్పుడు దుర్గం చెరువు మాదాపూర్ స్టేషన్ మధ్య కూడా విద్యుత్ సమస్య కారణంగా మెట్రో రైలు నిలిచిన పరిస్థితి. అయితే రాత్రి వర్షం కురిసిన కారణంగా కూడా ఇటు మియాపూర్ టు ఎల్బీ నగర్ మెట్రో లైన్ కూడా ఒక రెండు మెట్రో ట్రైన్లు ఆగిపోయినట్టుగా కూడా అధికారులు అయితే చెప్తున్నారు. కానీ మళ్ళీ మొదలైపోయాయి అంటూ చెప్తున్నారు. కానీ చైతన్యపురి ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్లలో పడిగాపులు కాస్తున్నటువంటి ప్రయాణికులందరూ కూడా ఉద్యోగాలకు వెళ్ళినటువంటి వాళ్ళు దాదాపు 15 నిమిషాలకు పైగా మెట్రో సేవలు నిలిచిపోయినట్లుగా వాళ్ళందరూ చెప్తున్న పరిస్థితి. మనం ప్రస్తుతం మెట్రో స్టేషన్ వద్దనే ఉన్నాం. వివరాల కోసం వస్తే కనీసం లోపలికి వెళ్ళలేని పరిస్థితి. కానీ సమాచార కేంద్రం వద్ద కూడా వాళ్ళు నిలిచిపోయిన మాత్రం వాస్తవం, కానీ సాంకేతిక లోపం అని చెప్తారు. అంటే సాంకేతిక లోపం అంటే ఇది ఈ రోజు వచ్చిందే కాదు, దాదాపుగా మెట్రో మొదలైనప్పటి నుంచి కూడా ఏదో ఒక రోజు ప్రాబ్లం వస్తానే ఉంది. తాజాగా ఇప్పుడు మళ్ళీ ఈ రోజు నుంచి ఉదయం నుంచి మార్నింగ్ 6:30 నుంచి ఇప్పటి వరకు కూడా 1 గంట పాటు మెట్రో సేవలు అందకపోవడంతో కాస్త ఇబ్బందులకు గురయ్యారు. అయితే ఆఫీసులకు వెళ్లే సమయంతో ఇంటికి వెళ్లే సమయంలో అటు ఇటు కూడా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. మధ్యలో అంటే వీళ్ళకి ఇన్ఫర్మేషన్ లేకపోవడంతో, అది కూడా వీళ్ళకి సమాచార కేంద్రం వద్ద వీళ్ళకి తెలియకపోవడంతో తీవ్ర ఇబ్బందులు గురవుతున్న పరిస్థితి. అయితే సమస్యను పరిష్కరించినటువంటి మెట్రో అధికారులు తాత్కాలికంగా మాత్రమే చేస్తా, మళ్ళీ సమస్య అనేది యథాతథంగా కొనసాగుతుందని చెప్పుకోవాలి. ఇటు మెట్రో రైలు మొరాయించడంతో ప్యాసింజర్ సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా ఆటోలను, కార్లను ఆశ్రయించినటువంటి పరిస్థితి. ప్రస్తుతం అయితే ఈ కొద్ది క్షేపటి క్రితమే ఈ మెట్రో సేవలు మళ్ళీ మొదలయ్యాయి. కానీ వర్షాల కారణంగా ఇటు విద్యుత్ వైర్లు ప్రాబ్లం వచ్చిందని చెప్పడంతో పాటు చిన్న చిన్న సాంకేతిక సమస్యల వల్ల ఈ మెట్రో ట్రైన్లు ఆగుతున్నాయని మాత్రం అధికారులు అయితే చెప్తున్నారు. రైట్ సత్య, ప్రస్తుతం అయితే మెట్రో సర్వీసులు మళ్ళీ పునరుద్ధరించేటువంటి కార్యక్రమం జరుగుతోంది. పెద్ద సంఖ్యలో ప్రయాణికులు అవస్థలు పడాల్సినటువంటి పరిస్థితి దాపురించింది. ఎల్బీ నగర్ మియాపూర్ రూట్లో విద్యుత్ సాంకేతిక సమస్యల మూలంగా మెట్రో రైలు అక్కడ నిలిచిపోవడంతో, ప్రయాణికులకు ఎటువంటి కమ్యూనికేషన్ లేకపోవడంతో ఉదయాన్నే ఆఫీసులకు వెళ్లాల్సినటువంటి ఉద్యోగస్తులు, లేకపోతే రకరకాల పనుల మీద ఉదయాన్నే బయలుదేరేటువంటి ప్రయాణికులందరూ కూడా తీవ్ర అవస్థలు పడ్డారు. సరైనటువంటి కమ్యూనికేషన్ కూడా లేదు అన్నది ప్రయాణికులు వ్యక్తం చేసినటువంటి తీవ్ర అసంతృప్తి. ఇన్ఫర్మేషన్ సెంటర్లో ప్రాపర్ కమ్యూనికేషన్ ఉంటే ప్రత్యామ్నాయ మార్గాలన్నీ కూడా చూసుకునే వాళ్ళం. ఎప్పుడు ఎంతసేపట్లో ట్రైన్ వస్తుందో తెలియక గంటల తరబడి ఎదురు చూడాల్సినటువంటి పరిస్థితి వచ్చింది అన్నది మెట్రో ప్రయాణికులు చెప్తున్నటువంటి మాట. దీంతో ఉదయం నుంచి కొద్దిగా ప్రయాణికులందరూ కూడా ఇబ్బంది పడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది.